నెల రోజుల్లో మల్లన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మల్లన్న దేవాలయానికి ప్రత్యేక నిధులు తీసుకువస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. నెల రోజుల్లోగా ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆలయం పరిసరాలలో 500 మీటర్లలోపు భూములలో నిర్మాణాలు గాని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గాని చేరేదన్నారు. జిల్లాలోని అతిపెద్ద ఆలయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, ఆలయ ప్రిన్సెస్లో రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ డివైడర్లను నిర్మిస్తామన్నారు. ఓదెల ఆలయానికి సంబంధించి అన్ని రకాల టికెట్లను ఇక ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆలయ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ దాతల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఈవో సదయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. పాలకమండలి దేవుని భక్తుడి దాన్ని అటు జరపాలి. ఈ రోడ్డునే మొత్తం కంటిన్యూగా పొలం ఉన్నాయి. ఇక్కడ వదిలిపెట్టి అటు ఈ రోడ్డు ఇది 4 లైన్ వేసి సెంట్రల్ లైన్ ఇది మన ఎంబడి చేస్తారు. వీళ్ళ ఆలయ కంపెనీ మన చైర్మన్ ఈ ల్యాండ్ అంటే మొన్న 3.5 లక్షలు టాయిలెట్స్ మంజూరు అయినాయి కదా. డ్రింకింగ్ వాటర్ కూడా కాంప్రమైజ్ అవుతుంది పెట్టేది మరి ఈరోజు మొదటిసారి పాలకవర్గం ఏర్పాటు చేసిన తర్వాత దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ దేవాలయాన్ని రేపు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు అన్ని విధాలుగా సౌలభ్యం ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనకు ఆలోచనతోని ఆనాడు పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఏదైతే ఉగ్గు పూజారులు కూడా దాదాపు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి గుడి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారికి కూడా మనం 10% గతంలో టికెట్ మీద 25% ఉంటే దాన్ని 30% చేయడం జరిగింది. మరి దాంతోపాటు దేవాలయానికి సంబంధించి రోడ్లు కానీ మరి ఇక్కడటువంటి గెస్ట్ హౌస్ నిర్మాణం కానీ దీన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలంటే తప్పకుండా మాస్టర్ ప్లాన్ అవసరం అని చెప్పి మరి కలెక్టర్ గారు కానీ మా కమిషనర్ గారు కానీ మరి అందరం కూడా అనుకోవడం జరిగింది. దాని ప్రకారంగా రాబోయే ఒక 1.5 మంత్ల మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుగుణంగా మరి దేవాలయాన్ని 100% అభివృద్ధి చేయడం కోసం మేమందరం కూడా కంకణబద్ధులమై ఉండి దీన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఏదైతే ముఖ్యంగా మరి దేవాలయం నుండి ఒక 500 మీటర్ల వరకు ఇటు వెనుక కానీ ముందు కానీ దక్షిణ పక్క కానీ ఉత్తరం పక్క కానీ పడమర పక్క కానీ తూర్పు పక్క కానీ ఇక్కడ కూడా మరి రియల్ ఎస్టేట్ చేద్దామనేది మరి ఆలోచన చేసాం. దాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా క్రయ విక్రయాలు జరగదు. అంటే వ్యవసాయ భూములు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, రైతులకు సంబంధించిన భూములను అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, కానీ ఎలాంటి కట్టడాలు మాత్రం ఇక్కడ చేయొద్దు అనేదే మరి ప్రధాన అంశంగా చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇలా దేవాలయం అభివృద్ధి జరగాలంటే ఎవరైనా కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఒక సిస్టాన్ని అడాప్ట్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం
బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ మరి దీన్ని కూడా ఇక్కడ మనం నిలబడే రోడ్డు కూడా ఇలా డబల్ రోడ్డు కాకుండా దేవాలయం ఎంత దూరం ఉందో అంత దూరం దీన్ని 4 లైన్ రోడ్ చేయాలని చెప్పి కూడా మరి ఆలోచన చేసాం. మరి ఆ ఆలోచన ప్రకారంగా ఇది సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి దీన్ని 4 లైన్ చేయాలనేదే మరి ఆలోచన. ఎందుకంటే ఇది చాలా పెద్దపల్లి జిల్లాలోనే చాలా పెద్ద దేవాలయం, ప్రసిద్ధిగాంచినటువంటి కోదెల మల్లన్న మల్లికార్జున స్వామి దేవాలయం. మరి ఏంటంటే అప్పుడెప్పుడో కాలువ రామచంద్రరెడ్డి గారు మరి చైర్మన్గా ఉండి మరి ఎమ్మెల్యే అయిన తర్వాత వారే కొంత ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశారు. ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం మరి ఏదైతే వారి తండ్రి పరిపాటి రాజరెడ్డి గారి పేరు మీద వారి కుటుంబ సభ్యులు దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆనాడు 24 గంటల కరెంటు లేదంటే ఓదెల నుండి ఇక్కడికి 20 లక్షల పైసలతో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి కరెంటు పోలేసి ఇక్కడ దాకా 24 గంటల కరెంటు తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఇంకా 3.5 సంవత్సరాల అవకాశం ఉంది. అటు ఇటన్నా 2 నెలలు 3 నెలలు ఈ మాస్టర్ ప్లాను ఈ జరిగే కార్యక్రమాలు ఇవన్నీ పోయినా తప్పకుండా మేము ఇంకా మాకు సరిపోయేంత సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇలా మధ్యలో ఇటు ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారి సహకారం తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ గారు కూడా 100% అన్ని విధాల సహకారం చేయడానికి వారు కూడా ముందున్నారు. ఇట్లా అందరి ఆలోచన మేరకు అందరి ఆలోచన పంచుకొని మరి ఆనాడు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఖర్చు ఏదైనా నేను ఇస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అందరి సహకారం తీసుకొని అందరినీ భాగస్వామ్యం చేసి మరి ఇక్కడ మా చైర్మన్ మొండయ్య గారు కానీ పాలకవర్గ సభ్యులు గారు కానీ అదే ఇక్కడటువంటి ఈవో గారు కానీ ఈ దేవాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది అంటే ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలకు పార్టీలకు ఖచ్చితంగా మరి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి మరి దేవాలయాన్ని మన ఇవాళ 2.5-3 కోట్ల ఉన్నటువంటి ఆదాయాన్ని రాబోయే 3 సంవత్సరాల 10 కోట్లకు పెంచుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అవకాశం మనకు ఉంది కాబట్టి చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గ ప్రజల మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రేమ ఉంది కాబట్టి వారి సహకారం తీసుకొని వారి దగ్గరికి 1-2 సార్లు వెళ్ళి మరి ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకున్నాం.